పూలు అనేటివి వచ్చినప్పుడు ఒక్కొక్క గుత్తిలో 4-5 మొగ్గలు అనేటివి ఉంటూ ఉంటాయి. పెద్దగా ఉండే మొగ్గలు ముందు విడిగిపోతాయి. తర్వాత చిన్న చిన్నగా ఉండే మొగ్గలన్నీ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అలా నెక్స్ట్ డే విడిగిపోతాయి. అలా విడిగిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పును మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారండి. ఈ టిప్పు మనకు చాలా మందికి తెలియదు. దాన్ని ఫాలో అవటం ద్వారా చాలా మంది మళ్ళీ రెగ్యులర్గా ఫ్లవర్స్ అనేటివి వస్తాయి. అదేంటంటే ఒక్కసారి ఈ పూలన్నీ మనం కోసేసామనుకోండి, పెద్ద మొగ్గ వచ్చేసింది, లాస్ట్ మొగ్గ కూడా వచ్చేసింది, ఇంకా అక్కడ ఎండిపోయినట్లు అయిపోతుంది. ఆ ఎండిపోయేటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కట్ చేసేయాలండి. ఆ టిప్పును కట్ చేయాలి. కట్ చేయటం అంటే 1 లేదా 2 ఆకుల కింద వరకు మీరు కట్ చేయండి. ఒక్కోసారి మనము కట్ చేయకపోయినా నష్టం ఏం లేదండి. అంటే తర్వాత కింద నుంచి చిగుర్లు అనేటివి వచ్చేస్తాయి. కాకపోతే అది లేటు ప్రాసెస్. మనము పూలన్నీ కోయంగానే వెంటనే వాటిని కట్ చేసేస్తే తొందరగా పక్కన చిగుర్లు వచ్చేస్తాయి. అలా కాకుండా మొక్క దానంతట అదే పక్క నుంచి చిగుర్లు రావాలంటే కొంచెం